హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ ముందుకు ఒక స్వీట్ని పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. అదేమంటే రవ్వ కేసరితో బ్రెడ్ బోండాలండి. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. రవ్వ, బెల్లం, బాదం పప్పు, యాలకులు, బ్రెడ్, వెన్న ఉంటే సరిపోతుందండి. కొత్తగా మా ఛానల్ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రొసీజర్లోకి వెళ్దామండి, రండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి. దానిలో 2 స్పూన్స్ ఆఫ్ వెన్న వేసుకోవాలి. ఆ వెన్నలోని మన ఈ ఉప్మా రవ్వని వేయించుకోవాలండి. ఇక ఫ్రెండ్స్, వెన్న కరుగుతుంది. ఇప్పుడు ఇవి రవ్వ యాడ్ చేద్దాం. ఈ రవ్వని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలండి, అంటే వేయించాలి. రవ్వ కలర్ చేంజ్ అవుతుంది చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్లో బెల్లం వేసి ఉడికించుకోవాలండి. రవ్వ వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇంకో గ్లాసు యాడ్ చేద్దాం. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ దగ్గరకు వచ్చినాక స్వీట్లో బెల్లం వేద్దాము. ఎందుకంటే లోపల స్టఫింగ్ బాగా ఉడకాలండి. ఉడికితే బాగుంటుంది టేస్ట్. అందుకే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసాను, 2 గ్లాసెస్ పోసాను, సరిపోతుంది మనకి. ఈలోపు రెడ్ పక్కన రెడ్గా ఉంది కండి స్లైడ్స్, అవి కట్ చేసేసి వైట్ మాత్రమే తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ చూద్దాం. ఈలోపు యాలక్కాయలు కూడా దంచి పెట్టుకుందాము. రవ్వ ప్రిపేర్ అయ్యేలోపు ఈ 2 పనులు చేసుకుందాం. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు బెల్లం కరిగి దగ్గరకు వచ్చినాక ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము దంచి పెట్టుకున్న యాలకులు వేసుకుందాము. అలానే బాదం పప్పు, బ్రెడ్ స్లైడ్స్ అలా కట్ చేసుకొని వైట్ బ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ ఇది చల్లారేలోపు ఆయిల్ వేడి చేసుకుందాం. స్వీట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఉంది కదా రవ్వ స్వీట్ని, కొంచెం వేడిగానే ఉంది, పర్లేదు. ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ఇవి చేసుకున్నది బ్రెడ్లో ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, కొన్ని వాటర్ తీసుకొని బ్రెడ్ని ఇట్లా వాటర్లో ఇలా కొంచెం తడుపుకోవాలి. ఫుల్గా తడపొద్దు, కొంచెం మెత్తగా అయినాక ఇలా తడుపుకున్నాక ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇలా చేసుకొని ఇలా బ్రెడ్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలి, బయటికి కనపడకుండా. లడ్డులాగా వస్తుంది. ఇలా ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఇలానే చేసుకోవాలి. ఇలా వాటర్ అద్దేసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఏం లేదండి, ఇలా సింపుల్గా వాటర్లో తడుపుకున్నాక వాటర్ని అన్నిటిని ఇట్లా అద్దేసుకోవాలి. వాటర్ అన్ని పోయినాక ఇలా చేసుకొని ఇలా పెట్టిన దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోతుంది స్టఫింగ్. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాయి చూడండి, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలండి. చూడండి, అయిపోయినాయి. ఇలా
మిగిలినవి కూడా ఇలా వేసుకోవాలి. బావా, నీకెంతో ఇష్టమైన రవ కేసరి బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది బావా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. మొన్న చేసినప్పుడు బాగుందన్నావు కదా, అందుకని మళ్ళీ చేశాను నీకోసం. ఫ్రెండ్స్ చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పాడు మా బావ. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. లోపలేమో స్వీట్ ఉంటుంది, పైన బ్రెడ్తో చేసాం కాబట్టి తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్ అంటే చాలా బాగుంది. ట్రై చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. మీకు మరిన్ని వంటలు పరిచయం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.